ఒక్కసారి రాక్షసుడైన మహిషాసురుడు బ్రహ్మదేవుని వద్ద కఠినమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి నీకు ఏం వరం కావాలో అని అడుగుతాడు. అప్పుడు మహిషాసురుడు నేను ఏ దేవత, గంధర్వులు, యక్షులు అలాగే కేవలం స్త్రీ చేతుల్లోనే నేను మరణం కలగాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు తపస్సును మెచ్చి ఆ తదాస్తు అని వరం అనేది ఇచ్చాడు. ఆ వరం ఇవ్వడం వలన అతనికి ఎవరు సాటి అనేది లేకుండా పోయింది. దేవతలను ఓడించి ఇంద్రలోకాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. వాళ్ళల్లో భయానకాన్ని సృష్టించాడు. మహిషాసురుడి యొక్క ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇంద్రలోకమే కాదు అన్ని లోకాల్లోకి వెళ్ళి అందరి దేవతలను హింసిస్తూ ఉండేవాడు. అతని ఆగడాలకు అదుపే లేకుండా పోయింది. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి రక్షించమని కోరారు. అప్పుడు ఆ త్రిమూర్తుల యొక్క కోపాగ్నితో వెలువడిన తేజస్సు కలిసిపోయి ఒక అద్భుతమైన స్త్రీ రూపం సృష్టించబడింది. అదే దుర్గాదేవి. చాండిక పరాశక్తి అయినటువంటి ఆ దుర్గాదేవి జన్మించడం జరిగింది. దేవతలందరూ ఆయుధాలను తీసి ఆ దుర్గామాతకు ఇచ్చారు. అప్పుడు శివుడు త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు చక్రాన్ని ఇచ్చాడు. వాయుదేవుడు విల్లు బాణాలను ఆ దేవికి ఇచ్చాడు. అగ్నిదేవుడు శక్తిని ఇచ్చాడు. ఇలా దేవుళ్ళు కలిసి ఆ మాతకి ఒక్కో దివ్యాయుధాన్ని ఇచ్చారు. అప్పుడు దుర్గాదేవి శక్తిశాలినిగా మారి ఆ మహిషాసుని సంహరించడానికి బయలుదేరుతుంది. దుర్గాదేవి సింహవాహనంపై ఎక్కి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు తన రూపాన్ని మార్చుకుంటూ ఎద్దులాగా, సింహంలాగా, అలాగే ఏనుగు, అలాగే మనిషి రూపంగా మార్చుకుంటూ ఉన్నాడు. అలా మార్చుకుంటూ పోరాటం అనేది చేస్తున్నాడు. అప్పుడు అక్కడ భీకరమైనటువంటి యుద్ధం అనేది జరుగుతుంది. ఆ మహిషాసురుడు వివిధ రూపాలను మార్చుకుంటూ ఆ అమ్మవారి పైన గట్టిగా యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడో అతను ఆవుల, అలాగే ఏనుగుల, వివిధ చివరికి ఒక మానవుల రూపాన్ని ధరించి అమ్మవారితో యుద్ధాన్ని చేశాడు. కానీ అమ్మవారి యొక్క శక్తి ముందర అతను చేసిన ఎన్నో రకాల ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి ఆ అమ్మవారు అతనిని వధించడానికి చక్కగా ఒక త్రిశూలాన్ని తీసుకొని తనను సంహరించడానికి బయలుదేరింది. ఆ సమయంలో దేవి తన త్రిశూలంతో ఆ మహిషాసురుడి యొక్క తలను నరికివేసింది. ఇలా అధర్మంపై ధర్మానికి, దుష్టులపై శక్తికి, దైవస్వరూపమైన స్త్రీకి విజయం అనేది సాధించింది. స్త్రీకి విజయం అనేది లభించింది. అప్పుడు దేవతలందరూ పూల వర్షం కురిపించారు. ఆ అమ్మవారిని దేవతలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాడు. అప్పుడు అమ్మవారు శాంతించింది. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి.